ఈరోజు ఈ వీడియోలో శివశక్తి కరుణాకర్ సుగుణ వదిలిన బాణాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎప్పుడు క్రైస్తవుల మీద దుమ్మెత్తిపోయాలనే ఒక దృక్కోణంతో అబద్ధాలను అవపోసన బట్టి ప్రపంచంలో వదులుతున్నటువంటి ఈ అబద్ధ గుంటనక్కల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ముఖ్యంగా ఈ ఫేస్ చూశారు కదా, ఈ ఫేస్ మీకు కొత్త ఏమి కాదు. నేను ఫస్ట్ చెప్పాను కదా, శివశక్తి కరుణాకర్ సుగుణ వదిలిన బాణం అని. ఆ బాణం వేతనం గతంలో మన క్రైస్తవ పాస్టర్గా ఉండేవాడంట. దానికి ఆధారాలు చూపించలేదు. 500 సంఘం అన్నాడు, దానికి ఆధారాలు చూపించలేదు. అంటే తను రావడం అబద్ధాలతో వచ్చాడు. నాకు డౌటే, తన పాస్టర్ కాదు, కేవలం పెయిడ్ ఆర్టిస్ట్ అని నేను అనుకుంటున్నాను. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. తినేం మాట్లాడుతున్నాడంటే దశంభాగాలు ఎక్కడ మొదలైనవి అనే దాని గురించి తను వివరిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఆదికాండం 14వ అధ్యాయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. అంటే దాంట్లో చెత్త అని ఇట్లా కొన్ని పదాలు వాడాడు. ఈరోజు నేరుగా ఆయన వీడియోకి కౌంటర్ ఇద్దాం. మనం బైబిల్లో ఉన్న సత్యాన్ని, వాళ్ళు మాట్లాడిన అసత్యాన్ని బయట పెడదాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము ఈ పుస్తకాన్ని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు 13 భాగాలు పూర్తి చేసుకున్నాము. అలాగే 13 అధ్యాయాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు 14వ అధ్యాయంలో 14వ భాగానికి వచ్చాము. ఈ 14వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. ఇందులో చాలా సొల్లు ఉన్నది. మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా రాని, అర్థమైందా? నువ్వెంత తెలివి తక్కువడువో క్రైస్తవ్యాన్ని వదిలేసి వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది. ఒకవేళ నువ్వు క్రైస్తవ్యాన్ని వదులుకోకుండా అక్కడి నుంచే పేడ్ ఆర్టిస్ట్గా ఉంటే పర్వాలేదు, కానీ ఒకవేళ నిజంగా నువ్వు క్రైస్తవ్యాన్ని వదిలి వెళ్ళావు కాబట్టి, ఇంత లూజ్ మైండ్ కాబట్టి నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు, అంతే. ఎక్కువ మాట్లాడు మాకు. అర్థమైందా? సొల్లు కాదు అది, చరిత్ర. నీకు చదువు రాదు, నువ్వు ఉత్తి దద్దమ్మ అని ఇక్కడే తెలుస్తుంది. బైబిల్ సొల్లు అన్నావంటే నీ అంత తెలివి తక్కువ ఇంకోటి లేడు. ఆ సొల్లు అంతా మనకి అవసరం లేదు. ముఖ్యమైనటువంటి అవసరం లేనప్పుడు నీకు బైబిల్ ఎందుకు పట్టుకున్నావు? యూట్యూబ్లో ఛానల్ ఎందుకు పెట్టావు? దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేదానికి ఖచ్చితమైన వివరణ నువ్వు, అంతేగాని సొల్లు గిల్లు అన్నమాకు. సొల్లు అయితే నువ్వెందుకు పట్టుకున్నావు? నువ్వు సొల్లు గడివేంటి సొల్లు పట్టుకున్నావు? విషయాల గురించి మనము మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి కొంతమంది రాజులు కనపడతా ఉన్నారు. ఎవరు అంటే వాళ్ళు ఎల్లాసరు రాజు, ఏలాము రాజు, గోయీయుల రాజు. ఈ 4 రాజులు ఒక 5 రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆ 5 రాజులు ఎవరో తెలియజేస్తాను. 1 సొదొమ రాజు, 2 గొమెర్రా రాజు, 3 ఆత్మా రాజు, 4 సెబోయియుల రాజు, 5 సోయరు రాజు. ముందు చెప్పినటువంటి 4 రాజులు, ఇప్పుడు చెప్పినటువంటి 5 రాజులు. ఆ 4 రాజులు ఈ 5 రాజుల మీదకి యుద్ధానికి వచ్చారు. అనేక సంవత్సరాలు యుద్ధము జరిగినట్లుగా మనకి ఈ 14వ అధ్యాయంలో కనబడతా ఉంది. అసలు యుద్ధం ఎందుకు చేసుకోవాలి? ఒళ్ళు బాగా కొవ్వెక్కి యుద్ధం అంట, ఒళ్ళు కొవ్వెక్కి చేసుకుంటారంట. అసలు నీకు ఎవడిచ్చాడో ఈ వేదిక? అసలు నాకు అదే అర్థం కావట్లేదు. చరిత్ర కూడా తెలియదు, చదువులేని ముద్దు అని. అందుకే నేను అంతే. యుద్ధాలు దేనికి చేస్తారు? రాజ్యాలని కాపాడుకోవడానికి, రాజ్యాలను సంపాదించుకుంటానికి చేస్తారు. అది రాజరిక వ్యవస్థ, అది రాజసం. అది నీకు అది కూడా తెలియకోకుండా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. సరే, విందాం. ఇంకా చాలా చాలా చెత్త మాట్లాడతాడు. నేను ఎందుకంటే ఈ చెత్త గురించి మాట్లాడుతుంది, క్రైస్తవ్యం మీద మాట్లాడడానికి ఈయనకు అర్హత లేదు. ఎందుకంటే లూజ్ మైండ్ అయింది. ఈయన ఏది పడితే అది వినేసే రకం. సరే, విందాం. అలా వచ్చినటువంటి వాళ్ళే ఈ 4 రాజులు కూడా. ఇప్పుడు కూడా అంతేనండి. ఎవడు భక్తి వాడు చేసుకుంటే ఏ సమస్య ఉండదు. అసలు క్రైస్తవులు వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటూ, వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ బైబిల్ వాళ్ళు చదువుకుంటూ ఉంటే మనకు అభ్యంతరం ఏముంది? మనకేమీ అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు అలా చెయ్యరు. ఎందుకనంటే విదేశాల నుండి వచ్చేటటువంటి ధనము, చర్చిలో విశ్వాసులు ఇచ్చేటటువంటి దశమ భాగాలు బాగా మెక్కి ఒళ్ళు కొవ్వెక్కి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇలాగా వాళ్ళ మత స్వేచ్ఛతో మతం గురించి, లేదంటే వాళ్ళ నమ్మిన సిద్ధాంతం గురించి చెప్పే వాళ్ళకు ఒళ్ళు కొవ్వెక్కిందనా? మరి అలాగైతే మీరు ఇస్కాన్ టెంపుల్స్ అనేక రకమైన ప్రాంతాల్లో పెడుతున్నారు కదా, మీకు ఒళ్ళు కొవ్వెక్కిందా? నోరు అదుపులో పెట్టుకో. ఎదురోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎవరి విశ్వాసాన్ని ఆయన ప్రకటించుకోవచ్చు. ఇది భారతదేశం, ఇది సెక్యులర్ కంట్రీ. ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉంది. అర్థమైందా? ఎదురోళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కింది అనే ముందు నువ్వు నోరు మూసుకొని నీ చరిత్ర చదువుకో. అది ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకో. ఒళ్ళు కొవ్వెక్కింది, దశంభాగాలు వేసుకొని తిన్నారు. నేను మాట్లాడతాను, దశంభాగాలకు నేను వ్యతిరేకమే. కానీ క్రైస్తవ్యం మొత్తం ఈ దశంభాగం మీద కాదు ఆధారపడింది, ప్రభు మీద ఆధారపడింది. అంతేగాని నువ్వు ఈ పరమత దోషంలో లేదంటే ఇలాంటి చేస్తున్నావు కదా, అసలు నీ కంట్లో ఇంత పెద్ద దోలాన్ని పెట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా కనీసం? ఇంకా చాలా మాట్లాడతాడు, విందాం. హిందువుల యొక్క కొంపలంటా తిరుగుతారు. కొంపలంటా తిరిగి మా యేసు చాలా మంచి దేవుడు, మీరు నమ్మినటువంటి దేవుళ్ళు కాదు. అవును, అది ఇప్పుడు చెప్పడం ఏంటి? క్రీస్తు శకం 50లో తోమ భారతదేశానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చెప్పబడింది అది. మనుషుల అభిప్రాయాల్లో కల్పించుకున్నవన్నీ అబద్ధాలు, మనం నమ్ముకున్నది నిజమా కాదని చూసుకోవాలి. ఈ ప్రపంచాన్ని చేసిన దేవుడు అవుతాడు, కానీ ప్రపంచంలో మన అభిప్రాయాల్లో పుట్టినవి దేవుడు కాదు అని ఆ రోజే చెప్పాడు. బైబిల్ చెప్పింది, మేము దాన్నే చెప్తున్నాం. దాన్ని చెప్తే మా విశ్వాసం మేము ప్రకటిస్తున్నాము.
మీకు నచ్చితే విను, లేకపోతే లేదు. లేదు బ్రదర్ నాకు ఇంట్రెస్ట్ లేదంటే అయిపోయింది. ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు. మా ఓడు మీకోసం రక్తం కార్చాడు, మా ఓడు మీకోసం ముడ్లోంచి సీవి కార్చాడని. ఒక్క నిమిషం. యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడు. మీ పాపాలు మాని, మీ వ్యసనాలు మాని, మీ కుటుంబాలకు ఉపయోగపడండి, దేవుణ్ణి ఆరాధించండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే చెప్తాం. యేసుక్రీస్తు శిలువలో మీ పాపాల కోసం రక్తం కార్చాడని చెప్తాం. ముడ్లోంచి చీము కార్చాడని నువ్వే దగ్గరికి ఇచ్చావు. నీకు అంత ఎటగారం ఎక్కువైంది ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు. వీడియో నోటుకు వచ్చినట్టు వాగ మాకు, అది తప్పది. చెప్పుకుంటూ ఉంటారు. అందుకే కదా మనకు బాధ వచ్చేది. మన దేవుళ్ళ ఎందుకు బాధ వచ్చిందంట? యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు మీ పాపాల కోసం, రక్తం కార్చాడంటే ఇలా బాధ వచ్చిందంట. ఎందుకు బాధ వచ్చింది? దూషించడం ప్రారంభించారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటే మనకు అసలు సమస్య లేదు. కానీ ఇప్పుడు అలా చేస్తున్న వాళ్ళలో చర్చిల్లోకి వచ్చి మీరు గోళలు చేయట్లేదా? మీ కళ్ళు పోయినాయా? యూట్యూబ్లో వీడియోలు చూడట్లేదా? మీ మీ గురువు గారు ఉన్నారు కదా, కరుణాకర్ సుగుణ, మీ ఆదర్శ మూర్తి, ఆయన ఏం మాట్లాడతాడు? లుచ్చా మతం మాట్లాడతాడు. నీకు నోరు పోయిందా? మైండ్ పోయిందా? అలా చేయటం లేదు వాళ్ళు. అసలు ఈ మతం మన దేశానికి ఎలా వచ్చింది? పూర్వం 200 సంవత్సరాలు క్రిస్టియానిటీ అంట ఈ భారతదేశానికి ఎప్పుడు వచ్చిందని చెప్తున్నాడు. చదువురాని ముద్దు, అసలు ఏమీ తెలియదు. చూడండి, చరిత్ర ఏమీ తెలియదు. కనీసం 10th క్లాస్ పిల్లలకు ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా లేదు తనకి. చదువు లేని ముద్దు, చింత ముద్దులు. డబ్బులు సంపాదించడానికి ఏదో వాగాలి, ఏదో ఒకటి తప్పు మాపాలి అనేసి నోటుకు వచ్చినట్టు వాగుతాడు. చూడండి, మన దేశాన్ని పరిపాలన చేశారు బ్రిటిష్ వాళ్ళు. మన దేశంలో అనేక మంది ప్రాణత్యాగం చేసి రక్తం కార్చి మన దేశాన్ని మళ్ళా మనం తెచ్చుకున్నాం. మళ్ళా వీళ్ళు మిషనరీలుగా సముద్రం మీద, ఓడల మీద ప్రయాణం చేసి 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి భారతదేశానికి వచ్చి బానిసలు చేసుకున్నారు భారతీయులు అనేది 100కి 100 పాళ్ళు సత్యం. కానీ ఈ భారతదేశానికి సువార్త తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదు. క్రీస్తు శకం 50లో సువార్త వచ్చింది. వీళ్ళు నిన్నమ్మన్న 200 సంవత్సరాల క్రితం మన భారతీయులు బానిసలుగా చేసుకొచ్చారు. వాళ్ళకి అనుమతి ఇచ్చింది ఎవరో రానివ్వడానికి? ఆర్య వ్యవస్థ. ఆర్య వ్యవస్థ ఎందుకు రానిచ్చింది? వాళ్ళ చెప్పు చేతల కింద మిగతాటువంటి నిజమైన భారతీయుల్ని ఉంచుకుందామని, వాళ్ళ ఆస్తిని, వాళ్ళ సంపదని మొత్తం దోచుకుందామని ఈ సనాతన వీళ్ళు ఉన్నారు కదా, ఈ ఆర్య వ్యవస్థ చేసుకుంది. వీళ్ళు బానిసలుగా చేసుకుంటారు, వాళ్ళ లాక్కొచ్చారు. వాళ్ళు ముందు వాళ్ళ బూటు కాళ్ళు కట్టుకున్నది వీళ్ళు ఆర్యులు. అర్థమవుతుందా? బ్రిటిష్ వాళ్ళ వల్ల ఈ క్రైస్తవ్యం అనేది భారతదేశానికి రాలేదు. బ్రిటిష్ వాళ్ళు యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు చెప్పుండొచ్చు. అంటే వాళ్ళలో క్రైస్తవులు ప్రతి దేశంలో ఉన్నారు. బ్రిటిషే కాదు, అమెరికన్సే కాదు, ఫిలిప్పీన్సే కాదు, ప్రతి దేశంలో క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మన భారతదేశానికి వస్తే వాళ్ళు స్వార్థ తీసుకొచ్చారంటే ఏంటి భారతదేశానికి? కాదు కదా. మరి ఎందుకని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? కొంచెం కూడా జ్ఞానం లేకుండా. బ్రిటిష్ వాళ్ళని రానిచ్చింది మీరు. ఈ సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ఆర్య వ్యవస్థ రానిచ్చింది. వాళ్ళు వీరితో కుమ్మక్కై పేదవాళ్ళ నోరులు కొట్టారు, వాళ్ళ కాళ్ళు కట్టేశారు. వాళ్ళని స్వతంత్రంగా చేసింది క్రైస్తవులు. క్రీస్తు శకం 50లో స్వార్థ వచ్చింది భారతదేశానికి. మీరు ChatGPT వాడుతున్నారు కదా, గూగుల్ వాడుతున్నారు, కొట్టండి క్రైస్తవ్యం ఎప్పుడు భారతదేశానికి వచ్చింది, అసలు క్రైస్తవ మూలాలు ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు భారతదేశానికి అని సెర్చ్ చేయండి. ఈ చదువురాని చింతబుద్ధులు మాట్లాడితే మనం ఎందుకు రాలి? నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రక్తం కార్చారా, ముడ్లో చెవి కార్చారంట. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. చదువులని ఎడ్యుకేషన్ ఏమాత్రం లేని చింతముద్దులు నోటుకు వచ్చినట్టు వాగుతామే తప్ప దేనికి ఉపయోగం లేదు. మనుషుల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చులు పెడతానికి, కొట్టుకొని వస్తుంటే దూరంగా నుంచొని ఆనందించడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టి ఇంకా చాలా మాట్లాడతారు. మన భారతదేశానికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ వాళ్ళు ప్రార్థన చేసుకునేవారు. మన భారతదేశానికి క్రైస్తవులే వచ్చారు అక్కడికి, ఆర్యులు రాలేదా? ఈ హిందూ ధర్మాన్ని మూసుకొని రాలేదా? హిందూ ధర్మం ఇక్కడ పుట్టిందే ఏంటి? సింధు నాగరికత కదా మనది, సింధు దేశం మనది. ఇక్కడ తీసుకొచ్చి హిందూ అనే పేరుకి అర్థం తెలుసా మీకు? ఆ పేరుకున్న బ్యాక్గ్రౌండ్ నేపథ్యం తెలుసా? కనీసం చరిత్ర తెలియని చదువురాని చింతముద్దులు. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఉక్రోషం తెచ్చుకోకుండా చరిత్రలో వెతకండి గూగుల్లో. ఎప్పుడు వచ్చింది క్రైస్తవ్యం భారతదేశానికి? బ్రిటిష్ వాళ్ళు తెచ్చారా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళకంటే ముందే క్రైస్తవ్యం భారతదేశంలో ఉందా? అసలు భారతదేశంలో క్రైస్తవ మూలాలు ఏంటి అని మీరు వెతకండి. అలాగే ఈ హిందుత్వం, ఈ బహుదేవతారాధనని బయట దేశాల నుండి తీసుకొచ్చి హిందూ దేశంలో ఇది మీది అని అప్పగించి బానిసలుగా చేసుకొని వాళ్ళని వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విడగొట్టి వాళ్ళకి చెప్పులుగా, భుజాలుగా, వాళ్ళ నుదుడులుగా, కళ్ళగా, తలగా మార్చుకొని విభజించి పాలించినటువంటి హైందవ ధర్మం కదా. ఈరోజు నేను ఇది మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు చరిత్రను తిరగండి. వీడియోలు ఇప్పుడు ఆయన వీడియో చూశారు, నా వీడియో చూస్తున్నారు. నా మాట నమ్మొద్దు, ఆయన మాట నమ్మొద్దు. మీరు నమ్మాల్సింది చరిత్రని. చరిత్ర గూగుల్లో ఉంది, గూగుల్లో చూడండి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు భారతదేశానికి ఇప్పుడు పరిచయం చేయబడింది అనేది మీరు వెతకండి. ఈ చదువు రాని చింతముద్దులు చెప్పే మాట వినొద్దు. వాళ్ళు అనుకున్నారు పోనీలే వాళ్ళ ప్రార్థన ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు అనుకున్నారు. మన వాళ్ళకి జాలి హృదయం ఎక్కువ.
జాలి హృదయం ఎక్కువ అంట. జోగిన వ్యవస్థ తెలుసా? ఒక స్త్రీలని అలా దేవాలయాల్లో అప్పచెప్తే లోపల పనిచేసే పూజారులు వీళ్ళందరూ అనుభవిస్తారు. ఆ ఊరి పెద్దలు అలాంటి వ్యవస్థ ఉండేది. చదువు చెప్తే ఊరుకుండేవాళ్ళు కాదు. అక్కడ గడియల పాలన జరిగేది, బలవంతపు పరిపాలన జరిగేది, జాకెట్లు వేసుకుంటే చంపేవాళ్ళు. ఇంత భయంకరమైన వాతావరణంలో క్రైస్తవులు వచ్చిన తర్వాత చదువు చెప్పారు, వాళ్ళని విద్యావంతులు చేశారు, మూఢనమ్మకాల నుండి బయటికి తీసుకొచ్చారు. ఇలాంటి సతీ సహగమనం లాంటి ఎన్నో వాటి నుండి బయట వేశారు. చరిత్ర చదువుదాం మనం. ఇలాంటి చదువురాని చింతముద్దులు మాట్లాడే మాట వినాల్సిన అక్కర్లేదు. భారతదేశంలో అంట అమాయకులు ఉండేవాళ్ళు అంట. అమాయకులు కాదు, చెడిపోయిన వాళ్ళు ఉండేవాళ్ళు. అందరూ పాపంలో ఉండేవాళ్ళు. ఆ పాపంలో ఉండేటటువంటి భారతీయుల్ని వెలుగులోకి తెచ్చారు క్రైస్తవులు. క్రైస్తవ చరిత్ర చదవండి. ఈ చదువురాని చింతముద్దులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతిదీ, నువ్వు వింటున్న ప్రతిదీ, నువ్వు చూస్తున్న ప్రతిదీ అది క్రైస్తవులు ఇన్వెన్షన్ చేస్తే నీకు నీ దాకా వచ్చింది. నీ ఒంటి మీద చొక్కా వేసుకుంటే నిన్ను రాళ్ళతో కొట్టి లాక్కెళ్ళేవాడు. నడువుకు తుండి లేకపోతే నేను అక్కడ చంపి దెబ్బలు కొట్టేవాడు. నీకు ఈ మాత్రం కూడా తెలియదా? చదువురాని ముద్దు. తర్వాత వాళ్ళు బైబిల్ చదవడం మొదలెట్టారు. పోన్లే వాళ్ళ పుస్తకం మీద వాళ్ళు చదువుకుంటున్నారు అనుకున్నారు. కొన్నాళ్ళకి ఆ క్రైస్తవులు ఏం చేశారంటే మీకోసం మేము ప్రార్థన చేస్తాము అన్నారు. మనలో కొంతమంది అమాయకులు వాళ్ళ చేత ప్రార్థనలు చేయించుకుంటూ ఉండేవారు. మన వాళ్ళు అనుకున్నారు పోన్లేదు ఏదో ప్రార్థన చేస్తానంటున్నారు, వీళ్ళు చేయించుకుంటున్నారని విడిచిపెట్టేశారు. కొన్నాళ్ళకి ఏమైందంటే వాళ్ళు చదువుతునేటటువంటి బైబిల్ మన వాళ్ళకి చెప్పడం ప్రారంభించారు. ఇదిగో మా యేసు ప్రభు ఎలా అన్నాడు, మా యేసు ప్రభు ఇలా చేశాడు అని యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నారు. పోన్లేదు ఆ ప్రార్థన ఏదో చేయించుకుంటున్నారో, ఏదో ఆ పుస్తకం ఏదో చెప్పుకుంటున్నారో, పోన్లేదు దానివల్ల మనకేమో వచ్చిన ఇబ్బంది అని మన వాళ్ళు ఏం చేశారంటే విడిచిపెట్టారు. ఇప్పుడు అది ఎంతవరకు వచ్చేసింది? అసలు మీరు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు కాదు. నిదానంగా అంట మనం యేసు ప్రభు గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టామంట, వాక్యం చెప్పామంట. చెప్పిన తర్వాత ఇప్పుడు 2020 వచ్చేసరికి అసలు మీరు నమ్ముకున్నవాడు దేవుడే కాదని చెప్తున్నామంట. కొంచెం కూడా బుర్ర లేదు. అందుకే నేను అన్నాను ఎడ్యుకేషన్ లెస్. వీళ్ళు చదువు లేదు వీళ్ళకి. తోమ భారతదేశానికి రావడంతోనే ఆయన చేసిన పరిచయం ఏంటంటే మనం నమ్ముకునే అబద్ధాలు నిజం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మీ పాపాల కోసం భూమి మీదకి వచ్చి చనిపోయాడు నరవతరిగా, ఆయన నమ్ముకోండి మీ పాపాలు క్షమించబడతాయి అని చెప్పాడు. ఇప్పుడు ఆయన్ని ఎందుకని బల్లెంతో పొడి చంపారు? అక్కడ ఇందుకే చంపారు. అప్పుడే మొదలైంది మీరు నమ్ముకున్న వ్యవస్థ, మీరు చేస్తున్న అన్యాయం అన్ని అబద్ధాలను ఆ రోజు నుండి చెప్పడం మొదలైంది. ఈ రోజు చెప్పడం ఏంటి? మీకులాగా నక్కి నిదానంగా చెప్పడం చేత కాదు, అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చిన కాడ నుంచి చెప్తున్నాం యారు వ్యవస్థ తప్పు. ఇది అందరిని బలవంతంగా నాశనం చేస్తుంది. కట్టుబాట్లని, కొన్ని మూఢాచారాలని, కొన్ని ఆచారాలని మనుషులు దిగదారుతుంది అనేది ఆ రోజు నుండి చెప్పుకొచ్చాం. ఈ రోజు కొత్త కాదే. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నువ్వు ఎక్స్పాస్టర్ అయితే అయ్యి ఉండొచ్చు, నాకు ఎక్కడో డౌట్ పడుతుంది. ఎందుకంటే నువ్వు ఇంత వీక్ మైండ్ సెట్, ఇంత ఎడ్యుకేషన్ లెస్ కాబట్టి ఎవరు ఏది చెప్పినా కానీ ఊరిని మారిపోతున్నావు. అందరు నీకులా ఉంటారని నువ్వు అనుకో. మాకు అర్థమైందా? అవన్నీ కూడా విగ్రహాలు, అవన్నీ కూడా రాళ్ళు, అవన్నీ కూడా ఫోటోలు అని. అది ఇప్పుడు కాదు, అప్పుడే మొదలు పెట్టాం అవన్నీ విగ్రహాలు రాళ్ళు అని. ఇవాళ కొత్తగా మేము చెప్పట్లేదు. మా విశ్వాసాన్ని మేము ప్రకటిస్తున్నాం. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. చివరికి మనము ఆరాధించేటటువంటి దేవుళ్ళను వాళ్ళు దేవుళ్ళు కాదు అనేటటువంటి స్థితికి వచ్చేసారు. అందుకే స్థితికి రావడం కాదు, ఉన్న నిజం అది. వాళ్ళకే మనకే ఉన్నటువంటి సమస్య. ఎవడ సమస్య కాదు, అర్థమైందా? సత్యం అది. నీకు సత్యానికి చివిన ఒక హితబోధన సహింపగా కల్పనా కథల్ని చమత్కారంగా చేసిన వాటిని నమ్ముతారు మీరు అని బైబిల్ చెప్పింది. భక్తాడు చేసుకుంటే అసలు సమస్యే లేదు. ఎవడు రాజ్యాన్ని వాడు పాలించుకుంటే అసలు గొడవే లేదు. వాళ్ళకి ఒళ్ళు కెవ్వెక్కి కదా. ముందు చెప్పినటువంటి 4 రాజులు 5 రాజుల మీదకి యుద్ధానికి వచ్చారు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ 4 రాజులు ఏం చేశారంటే ఈ 5 రాజుల్ని అనేక సంవత్సరాలు యుద్ధం చేసి ఓడించి తినడానికి తిండి కూడా లేకుండా పట్టుకుపోయారు. ఇప్పుడు ఒక 2 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా మీ బైబిల్లో చూడండి. బైబిల్ ఉంటే, లేకపోతే శ్రద్ధగా వినండి. ఆదికాండము 14వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయిరి, వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయేరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. ఈ వచనాల్లో ఏమని ఉన్నది అంటే కొంతమంది ఊబిలో పడి చచ్చిపోయారంట, కొంతమంది కొండలకు పారిపోయారంట. వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకుండా మొత్తం అంతా పట్టుకుపోయారు. ఇప్పుడు మరొక వచనాన్ని చదువుతున్నాను, వినండి. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనం. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా.
ఈ వచనంలో మనకేం కనపడతా ఉందంటే అబ్రహాము యొక్క సహోదరుడు కుమారుడైనటువంటి లోతు ఆస్తి కూడా పట్టుకుపోయారంట. ఈ సంగతి అంతా చూసినటువంటి వాడు ఎవడో ఒకడు తప్పించుకొని పారిపోయి తిన్నగా అబ్రహాము దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పాడు. అయ్యా అబ్రహాం గారు, ఇలా ఇలా పలానా రాజులు వచ్చారండి, మరి మీ ఓడు ఆస్తి మొత్తం అన్ని కూడా పట్టుకుపోయారండి అని అబ్రహాముతో చెప్పాడు. ఆ వచనాన్ని చదువుతున్నాను వినండి. ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనం. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. ఏం చేశాడంట? ఒకడొచ్చి అబ్రహాముకి ఏం చేశాడంటే జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇప్పుడు 14వ వచనాన్ని చదువుతున్నాను వినండి. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన 300 పదునెనమండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఇక్కడ ఏముంది? అబ్రహాము ఇంట్లో అక్కడే పుట్టారంట, అక్కడే అన్ని విషయాలు కూడా వాళ్ళు ఆ యుద్ధ నైపుణ్యాలు అన్ని కూడా నేర్చుకున్నారంట. వాళ్ళంతా కలిసి అబ్రహాము ఈ రాజులందరినీ కూడా ఏం చేశాడంటే దాను మట్టుకు తరిమేశాడంట. ఇప్పుడు మరొక వచనాన్ని చదువుతున్నాను వినండి. ఆదికాండము 14వ అధ్యాయము 16వ వచనం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఏం చేశాడంటే అబ్రహాము వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 318 మంది కలిసి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఫైటింగ్లు చేసి ఆ లోతు ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి అంతా కూడా ఆ స్త్రీలందరినీ ఆస్తిని ఆ పనివారిని మొత్తం అందరినీ తీసుకొచ్చి ఏం చేశాడంటే మళ్ళా లోతుకి అప్పగించాడు. మధ్యలో ఒక విచిత్రమైనటువంటి వచనం మనకి కనబడతా ఉంది. చూడండి, ఆ వచనాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇక్కడ ఉన్నట్లుండి మెల్కీసెదెకు అనేటటువంటి ఒక యాజకుడు వచ్చాడు. రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొచ్చాడంట. అబ్రహామును ఆశీర్వదించాడంట. అబ్రహాం ఏం చేశాడంటే దశమ భాగం ఇచ్చాడు. ఇక్కడ మొదలైందండి ఈ దరిద్రం. ఆ దశమ భాగాల గొడవ ఇక్కడ మొదలైంది బైబిల్లో. అది నేటి ఇప్పుడు దశమ భాగాన్ని దరిద్రం అని ఎందుకు మాట్లాడుతున్నాం? అది ఓల్డ్ టెస్టిమెంట్ లేవీయులకి దేవుడు కేటాయించింది. ఇప్పుడు అది స్టార్టింగ్ అయింది అక్కడ. ఇప్పుడు దాన్ని పట్టుకుని దరిద్రం అనాల్సిన పని ఏంటి నీకు? ఇక్కడ మొదలైందని చెప్పొచ్చు కదా. కనీసం ఎలా మాట్లాడాలో మేనేజ్ తెలియదు నీకు. నోటుకు వచ్చినట్టు వాగుతున్నావు. చదువురాని చింతముద్రని అందుకే నేను కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ముందు కూడా క్రైస్తవులు ఉన్నంత కాలము అది కొనసాగుతూనే ఉంటారు. ఇప్పుడు 19-20 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను వినండి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పారు. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చూసారా, దశమ భాగం అనేటటువంటిది ఇక్కడే ప్రారంభమైంది. మరొక వచనాన్ని చదువుతున్నాను వినండి. ఆదికాండము 14వ అధ్యాయము 21-22 వచనాలు చదువుతున్నాను. సొదొమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతుడిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును అయిన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. విన్నారా? చాలా విచిత్రంగా ఉంది కదా ఈ యొక్క వచనాలు. సొదొమరాజు ఏం చేశాడంటే అబ్రహాముతో అంటున్నాడు, నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను, నీ దగ్గర ఉన్నటువంటి మనుషులు 318 మంది ఎవరైతే ఉన్నారో నువ్వు వాళ్ళని తీసుకునే కదా ఫైటింగ్కి వెళ్ళావు, వాళ్ళందరినీ నాకు ఇయ్యి అని అంటున్నాడు. అసలు ఆ 4 రాజులు వచ్చి ఈ 5 రాజులు మొత్తం ఆస్తి అంతా పట్టుకుపోయారు. తింటాక తిండి కూడా లేదని మనం చదువుకున్నాం. మళ్ళా ఎక్కడి నుంచి వచ్చింది ఈ సొదొమరాజుకి ఆస్తి? ఇందులో సొదొమరాజుకి ఆస్తి ఎక్కడ నుండి వచ్చిందంటే అబ్రాహాము వాళ్ళ పనులను తీసుకొని వాళ్ళని ఓడించి తరివాడు కదా. తరిమి వాళ్ళు పారిపోయేలా చేశాడు కదా. వీళ్ళు దొంగలిచ్చిన ఆస్తి తిండి పదార్థాలు ఇస్తానంటలేదు. నువ్వు చూసావు ఇక్కడ పైన తిండి పదార్థాలు మొత్తం నీకు ఇస్తాను అబ్రహాము, నీ పనులు నాకు ఇవ్వనట్లేదు. కొంచెం కూడా ఆలోచించడానికి మైండ్ పని చేయట్లేదు నీకు.
తిండి వస్తువులుగా తెచ్చింది, తిండి వస్తువులు తినేశాడు. కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి, అంటే వీళ్ళ దగ్గర ఉన్న బంగారం వస్తువులు ఇవన్నీ ఉన్నాయి చూసావా, ఈ ఆస్తి వాళ్ళు పట్టుకొని పారిపోయేటప్పుడు పరిగెత్తలేడు, ఆస్తి మొత్తం వదిలేస్తారు. ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకొని ముందు వచ్చిన వాళ్ళు చూసినట్లయితే వాళ్ళని తరిమాడు. ఆస్తి మొత్తం తీసుకొచ్చి ఇతనికి ఇచ్చినప్పుడు ఇతనే ఉన్నాడంటే, ఈ ఆస్తి మొత్తం నువ్వు తీసుకొని నీ పనుల్లో నాకు, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటివి యుద్ధాలు ఇంకా జరుగుతూ ఉంటాయి కాబట్టి నాకు మంచి సైన్యం కావాలి, నీ సైన్యం నీ దగ్గర ఉన్న వాళ్ళు మంచి యోధులు కాబట్టి నువ్వు తెచ్చి ఇచ్చిన ఈ ఆస్తిని నువ్వు తీసుకో, నాకు పని వాళ్ళని ఇచ్చేయి అని అడుగుతాడు. అది అక్కడ చెప్పబడిన సంఘటన అయితే, నువ్వు దీన్ని తీసుకొచ్చి ఎందాక మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు అనేసి అన్నావు కదా, ఇప్పుడు నేను ఆస్తి ఎక్కడ నుండి వచ్చిందని అంటావేంటి? కొంచెం కూడా మైండ్ పని చేయట్లేదేంటి? వాళ్ళు తినుబండారాలు కూడా లేకుండా తీసుకెళ్లారు, తినుబండారాలు తినేశారు, బంగారాన్ని తినలేరు, చెప్పులు తినలేరు, వాళ్ళు వాడుకునే వస్తువులు తినలేరు కదా, అవి కాపాడి తెచ్చాడు, వాళ్ళని తరిమారంటే పారిపోయారు. పారిపోయేటప్పుడు బరువులు ఉంటే పారిపోలేరు, దొరికితే చంపేస్తారు, అన్ని వదిలేసి పారిపోయారు. ఆ వదిలేసిన వస్తువులను తెచ్చి ఆయనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు తినే ఉన్నాడంటే నీ సైన్యం చాలా బలమైంది, ఈ వస్తువులన్నీ నువ్వు తీసుకో, నీ సైన్యాన్ని నాకు ఇవ్వని అడుగుతాడు. అది జరిగింది. ఈ మాత్రం కూడా తెలివి లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. అబ్రహాము వెళ్ళింది లోతు యొక్క ఆస్తిని మాత్రమే తీసుకొచ్చాడు. లోతు యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారిని, ఆ దాసులను, పనిగత్తెలను, వాళ్ళను మాత్రమే తీసుకొచ్చి లోతుకు అప్పగించాడు. ఇది అబద్ధం కదా. కానీ సుధోమరాజు అంటున్నాడు, లోతాస్తి తెచ్చి లోతుకి ఇచ్చాడు. అదేవిధంగా లోతాస్తి ఒక్కటే దాంట్లో ఉందని ఎట్లా తెలిసిద్ది? ఇప్పుడు అందరే కట్టుకొని తీసుకెళ్లారు ఒక రాజ్యంలో. ఈ రాజ్య యుద్ధానికి వచ్చినప్పుడు ఇది లోతాస్తి, ఇది పలానాస్తి, అది పలానాస్తి అని మూటలు కట్టి పేర్లు రాసి పక్కన పెడతారేంటి? అబ్రహాం తెచ్చేవడానికి ఎతికి అందరాస్తి పట్టుకున్నాడు, అందరాస్తిని కాపాడాడు, వాళ్ళందరినీ తరివాడు, అన్ని ఆస్తులు వదిలేశారు, దీంట్లో కలిసిపోయి ఉన్నాయి. అప్పుడు లోతుకు సంబంధించిన తీసుకుని లోతుకి ఇచ్చాడు, మిగతా తీసుకొచ్చి ఇతనికి ఇచ్చాడు. ఈ మాత్రం కూడా బొరపని చేయట. ఇక్కడ నుంచి యుద్ధానికి వచ్చిన వాళ్ళు దేశంలో ప్రతి ఒక్కరిది కొల్లగొడతారు. కొల్లగొట్టి దాంట్లో కొల్లగొడితే పలానా నెంబర్ ఇంట్లో ఉన్న లోతు ఆస్తి అని పేరు రాసుకొని మూట కట్టుకుంటారా? అవన్నీ దొరికిన తర్వాత లోతు తన ఆస్తిని గుర్తుపెట్టాడు, లోతు ఇది నీదిగా తీసుకొని తనకు అప్పు చెప్పాడు, దాన్ని రాశారు, మిగతా ఆస్తి వీళ్ళకి అప్పు చెప్పాడు. అప్పుడు నేను అడిగాడు, ఇది కూడా నీకు తెలీదా? ఎడ్యుకేషన్, అందుకే నువ్వు వెనక్కి వచ్చేసావు. బైబిల్ పట్ల నీకు పూర్తి అవగాహన లేదు, నోటుకు వచ్చినట్టు వాగుతావు. నీ దగ్గర ఉన్నటువంటి పనులందరినీ నాకు ఇచ్చేయి, ఆ 318 మందిని నా ఆస్తి నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడంటే అబ్రహాము, నీ ఆస్తి నాకు అక్కర్లేదు, నువ్వు ఏమంటావంటే నా వల్లే అబ్రహాము ధనవంతుడయ్యాడు కాబట్టి నీ దగ్గర ఒక నూలు పోగు కానీ ఒక జత చెప్పులు కానీ నేను తీసుకోను అని అంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. మరి ఈ బుద్ధి ఏమైపోయింది? ఇంతకుముందు ఫరో ఇచ్చాడు కదా అబ్రహాం పెళ్ళాన్ని తీసుకుపోయి, అబ్రహాం పెళ్ళం చాలా అందంగా ఉందని తన దగ్గర ఉన్నటువంటి పనివారు వచ్చి చెప్తే ఆవిడ వెంటనే తీసుకుపోయి తన యొక్క కోటలో పెట్టేసుకున్నాడు కదా అబ్రహాం పెళ్ళాన్ని. మరి అబ్రహాం పెళ్ళాన్ని తీసుకుపోయి ఫరో కొంత ధనాన్ని ఇచ్చాడు కదా అబ్రహాంకి. ఏమేమి ఇచ్చాడు? 12వ అధ్యాయంలో మనం గత ఎపిసోడ్లో చూసుకున్నాం, విన్నాం. నువ్వు మాట్లాడే చెత్తంతా వింటారు. ఎందుకు వినరు? కొంచెం బుర్రలేని వాళ్ళంతా నీ ముందు కూర్చొని అంటారు. అసలు కొంచెం కూడా నీకు నాలెడ్జ్ లేదు. అక్కడ అబ్రహాము తన భార్యని ఎందుకని అక్కడ చెప్పాడు, చెల్లి అని ఎందుకు చెప్పాడు? భయపడ్డాడు. అక్కడ భయం వచ్చింది. భయంతో పాటు వచ్చినప్పుడు ఆయన డబ్బు ఇచ్చేటప్పుడు ఈ భయం ఉన్నప్పుడు దేవుడి మీద నమ్మకం ఎక్కడ ఉండిద్ది? నమ్మకం ఉండదు కదా. ఈ నమ్మకం లేనప్పుడు తనేం చెప్పంటే ఆ భార్యని చెల్లి అని చెప్పినప్పుడు ఆయన తీసుకెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మధ్యలో నువ్వు ఇచ్చే డబ్బు తీసుకొని దేవుడు నీ డబ్బు నాకొద్దు దేవుడు చూసుకుంటాడని ఎందుకు చెప్తాడు? అలా చెప్పేవాడైతే భార్యని ఇవ్వడు కదా. బుర్ర పని చేయదు ఏంటి కొంచెం కూడా? ఎక్స్పాస్టర్ నీకు బుర్ర పని చేయదా? బైబిల్ చదవలేదా నువ్వు? బైబిల్లో పూర్తి జ్ఞానం లేదు. ఇప్పుడు ఆయన ఇచ్చే డబ్బు వద్దనే మైండ్ సెట్ ఉంటే దేవుడు చూసుకుంటాడంటే ఫస్ట్ భార్యని ఎందుకు ఇస్తాడు? భయపడ్డాడు అక్కడ. రెండవది దేవుడు ఇప్పుడు ఇతనికి ఆస్తి వచ్చి ఇతను తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు ఆ రాజుకి ఆ రాజుకి కళ్ళలోనూ దర్శనంలో కనబడినప్పుడు ఆయన భయపడి అబ్రహాం భార్యని అబ్రహాంకి అప్పచెప్తాడు. అప్పుడు దేవుడి శక్తి అబ్రహాంకి అర్థమైంది. ఒక్కసారి దేవుడి శక్తి అర్థమైన తర్వాత ఇంకా తను ఎందుకు పడతాడు కిందకి? కాబట్టి ఫస్ట్ భార్య సందర్భంలో భయంతో ఉండి దేవుడి శక్తి మీద ఆధారపడకుండా భార్యని అప్పచెప్పాడు. కాబట్టి అప్పచెప్పాం కాబట్టి మరలా ఇక్కడ డబ్బు దగ్గర మనం ఎందుకు వద్దానాలి అని తీసుకున్నాడు. అప్పచెప్పినవాడు తీసుకుంటాడు. ఇక్కడ తీసుకోకపోతే ఫస్ట్ భార్యని అప్పచెప్పడు. రెండోది దేవుడు వీళ్ళ విషయంలో చేసిన కార్యానికి తను బలపడ్డాడు. ఈ రెండో సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇతను డబ్బులు ఇస్తుంటే నాకు డబ్బులు అక్కర్లేదు, నీ దగ్గర ఏమి వద్దు, దేవుడే నన్ను దీవించాడు, దేవుడే చూసుకుంటాడు, నాకు అన్నీ ఇస్తాడని చెప్పాడు. ఫస్ట్ జరిగింది అక్కడ అబ్రహాంకి పరీక్ష. దాంట్లో అబ్రహాం ఫెయిల్ అయ్యాడు. రెండోది దేవుడు తనకి నమ్మకాన్ని కలిగించాడు ఆ రాజుతో మాట్లాడి. ఇప్పుడు ఈ సందర్భంలో ఆ ఆశ్చర్యాన్ని చూసి బలపడ్డాడు. నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి నా దేవుడు నన్ను కాపాడతా, నీ డబ్బు నాకు అక్కర్లేదు, నువ్వు చెప్పుకోకూడదు, దేవుడే నన్ను దీవించాడని చెప్పుకోవాలని అక్కడ చెప్తున్నాడు. ఈ కాంటెక్స్ట్ కూడా తెలియకుండా నోటుకు వచ్చినట్టు వాగుతున్నావు. నీకెందుకో మరి పొరపని చేయడం అర్థం కావట్లేదు బాబాయ్. గొర్రెలు ఇచ్చాడు, గుడ్లు ఇచ్చాడు, మగగాడిదలు ఇచ్చాడు, దాసుల్ని ఇచ్చాడు, పనికత్తె. తేలిపోయింది కదా, ఫైనల్ చెప్పేశాను కదా. మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తాను. అబ్రహాము భయపడ్డాడు కాబట్టి భార్యని చెల్లి అని చెప్పాడు. రెండోది చెల్లి అని చెప్పిన తర్వాత ఆయన ఇచ్చే డబ్బును తీసుకున్నాడు. తీసుకోకపోతే చంపేస్తారు, ఇంకేదో ఉంది అనేసి తను ఇదే భయపడ్డాడు, డబ్బు తీసుకున్నాడు. ఒకవేళ ఇప్పుడు డబ్బు వద్దనే లెక్క అయితే ఫస్టే భార్యని కూడా భయపడ్డాడు. తర్వాత దేవుడు కార్యం చూపించి
తను స్థిరపరచబడిన తర్వాత తను డబ్బు వద్దు అన్నాడు, నాకు దేవుడు అన్నాడు, దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. అంతే, సింపుల్. ఇచ్చాడు, ఆడగాడిదలు ఇచ్చాడు, ఒంటెల్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఫరో ఇచ్చినాయే కదా అబ్రహాంకి. తన దగ్గర కొంత ఆస్తి ఉంది, ఆ ఆస్తి ఈ ఆస్తి కూడా ఎక్కువైపోయాయి కదా. వాళ్ళిద్దరూ ఆ లోతుని అబ్రహాము విడిపోయి వేరువేరుగా వెళ్ళిపోయారు. అది గతంలో మనం చెప్పుకున్నాం. మరప్పుడు ఇలాంటి తెగమగ ప్రశ్నలు, లేనిపోయిన అనుమానాలు పుట్టించే నీలాంటి 100 మాట్లాడతాడు. అర్థమైందా? నీలాంటి మాట్లాడినవాడు నరకానికి పోతాడు. జాగ్రత్త. చూసే ప్రేక్షకులకి, చాలా మంది క్రైస్తవేతరులకి ఇలాంటి మాటలు పట్టించుకోమాకండి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే ఎన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. అబ్రహాం విషయంలో తను అర్థం చేసుకున్న కాంట్రాడిక్టే తప్పు. దయచేసి నేను ఎవరైనా కించపరచడానికి మాత్రం కాదు వీడియో చేసింది. తను ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం కార్చారని, దాన్ని చీము కార్చాడా, మీరు అట్ట చెప్పారని చరిత్రను మొత్తాన్ని అబద్ధం చెప్పాడు. ఒకటి, ఇప్పుడు నేను కంక్లూజన్గా చెప్తాను. యేసుక్రీస్తు మానవుల పాపాల కోసం చనిపోయాడు, అదే చెప్తాం మేము. ప్రపంచంలో మనుషులు నమ్ముకునే ప్రతిదీ అబద్ధం, యేసుక్రీస్తు మాత్రమే నిజం. నిజమైన దేవుడిని నిజమనే చెప్తాం. అబద్ధం అని ఎలా చెప్తాం? మీది నిజం మాది నిజం అన్నప్పుడు అది అభిప్రాయాలు అవుతాయి, మాదే నిజం అన్నప్పుడు అది వాస్తవం అయింది. దీన్ని కూడా తెలియకోకుండా చరిత్రను వక్రీకరిస్తున్నాడు. రెండోది, ఇతను చెప్పిన అబద్ధాలు. బ్రిటిష్ వాళ్ళ ద్వారా భారతదేశానికి స్వార్థ వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు మోసుకొచ్చారు ఈ మతాన్ని అన్నాడు. అబద్ధం. మీరు గూగుల్ చేయండి, ChatGPTని అడగండి, మీకు చెప్పేసింది. క్రీస్తు శకం 50లో స్వార్థ వచ్చింది. రెండోది, ఈ మధ్య అందరూ వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళని అబద్ధం అని చెప్తున్నారు అనేసి అన్నాడు. కాదు, ఈ మధ్య కాదు, తోమా గారు వచ్చినప్పుడు తోమా గారిని చంపడానికి కారణం కూడా అదే. ఎందుకంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు, మీరు నమ్ముకునే అబద్ధాలని చెప్పినందుకే తోమా గారిని బల్లెంతో చంపారు. రెండోది, ఇతను అబ్రహాం విషయంలో సొదొమ రాజు ఆస్తి మొత్తం పోయిన తర్వాత తినడానికి తిండి కూడా లేదన్నప్పుడు ఎలాగిస్తానన్నాడు? అబ్రహాంకి డబ్బులు అన్నాడు. లేదు, అబ్రహాం తన సేవకులతో ఆ వచ్చినటువంటి రాజును తరివాడు, ఆస్తిని కాపాడాడు. లోతు ఆస్తి లోతుకి ఇచ్చాడు. తర్వాత ఈ రాజు ఆస్తి ఈ రాజుకి ఇచ్చిన తర్వాత నీ దగ్గర ఉన్న పనులు నాకు నచ్చారు, నా దగ్గర ఉన్న ఆస్తి తీసుకుంటే వద్దు, దేవుడు నాకు అన్ని చూస్తాడనేసి చెప్పాడు. అయితే ఇక్కడ ఈ నమ్మకం ఉన్న అబ్రహాంకి తన భార్య విషయంలో ఎందుకు నమ్మకం లేదు అంటే, అప్పుడే దేవుడు మాట విని బయటకు వచ్చాడు. ఇంకా దేవుడి శక్తి గురించి పూర్తిగా తెలియదు అబ్రహాంకి. కాబట్టి భయపడి భార్యనిచ్చి చెల్లి అన్నాడు. తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ రాజు మనసు మార్చి అబ్రహాం భార్యని అబ్రహాం దగ్గర పంపిస్తాడు, అప్పుడు దేవుడి శక్తి తెలుసుకొని ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడే ఇస్తాడు నాకు అన్నీ అని చెప్పగలిగాడు. ఇది క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. దేవుడి చిత్తం అయితే మరో ఇట్లాంటి అబద్ధాన్ని ఖండించి ఇలాగ శివశక్తి వదిలినటువంటి ఈ వంకర బాణాన్ని ఏర్పడతాం మనం. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ లార్డ్.